మహారాష్ట్రలో ఉన్న లోనావాలా ప్రకృతి అందాలను చూడాలంటే మన రెండు కళ్ళు సరిపోవు. ఎటు చూసినా పచ్చదనం, అడుగడుగున జలపాతాలుంటాయి. ఒక 3 రోజుల్లో ఈ లోనావాలాని ఎలా ఎక్స్ప్లోర్ చేయవచ్చో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది చేసే తప్పు, లోకల్ క్యాబ్ డ్రైవర్స్ ఏవైతే ప్లేసెస్ చెప్తారో అవి మాత్రమే చూసుకొని వస్తారు. వాటిలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని కమర్షియల్ ఉంటాయి. వాళ్ళ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఆ రూట్ మ్యాప్ అంతా కూడా. అలా కాకుండా మనం వీడియోలో చెప్పినట్టు మీరు ఫాలో అయితే చాలా మంచి లొకేషన్స్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు మీ టైం వేస్ట్ చేసుకోకుండా. ఇంట్రడక్షన్లో విజువల్స్ చూశారు కదా, ఇటువంటి అద్భుతమైన లొకేషన్ని ఒక 3 డేస్ మనం ఫ్యామిలీతో వెళ్ళి బడ్జెట్లో ఎలా ఎక్స్ప్లోర్ చేయవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ట్రాన్స్పోర్టేషన్ కానీ, లోకల్ ట్రాన్స్పోర్టేషన్, హోటల్ డీటెయిల్స్, ఏ ప్లేసెస్ మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఏవి అవాయిడ్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ వల్ల ఏంటంటే యూట్యూబ్ ఎక్కువ మంది దగ్గరగా ఈ వీడియో తీసుకెళ్తుందనమాట. అలా మనకేంటంటే ఎక్కువ మంది చూస్తే ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియో చేసినందుకు కాస్త సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకు లైక్ చేయమని చెప్పేసి అందరు అడిగేది. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా 1 by 1 డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్, బెస్ట్ టైం టు విజిట్ లోనావాలా. మనకి జూలై మిడిల్ నుంచి, అంటే వర్షాలు మొదలై ఉంటాయి కదా, సో జూలై మిడిల్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా బాగుంటుందన్నమాట. ఆ వర్షం పడుతూ ఎక్కడ చూసినా కూడా మీకు వాటర్ ఫాల్స్ ఉంటాయి. సెప్టెంబర్ తర్వాత ఏంటంటే మీకు వాటర్ ఫాల్స్లో నీళ్లు అంత ఉండవు, గ్రీనరీ ఉంటుంది. డిసెంబర్ వరకు అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ డిసెంబర్ తర్వాత అయితే అస్సలు రికమెండెడ్ కాదు. ఎస్పెషల్లీ చాలామంది సమ్మర్లో వెళ్తారు, అప్పుడు వరస్ట్గా ఉంటుంది అనమాట లోనావాలా. సో నా సజెషన్ ఏంటంటే జూలై మిడ్ నుంచి సెప్టెంబర్ ఎండ్ వరకు ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడుకుంటే మనకేంటంటే లోనావాలా పూణే నుంచి అప్రాక్సిమేట్లీ 60 to 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. పూణే వరకు మనకి నాకు తెలిసి తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రతి లొకేషన్ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, అది బెస్ట్ అనమాట. హైదరాబాద్ ఇటు సైడ్ నుంచి అయితే మీకు బస్సెస్ కూడా ఉంటాయి, రెగ్యులర్గా ట్రైన్స్ అయితే మీకు డే టైంలో కూడా ఉంటాయి అన్నమాట హైదరాబాద్ నుంచి. అలా ఏదో ఒకటైతే తీసుకొని పూణే వరకు వచ్చారనుకోండి, పూణే నుంచి ఎవ్రీ 1 అవర్కి మీకు లోకల్ ట్రైన్స్ ఉంటాయి. సో హ్యాపీగా లోనావాలా రీచ్ అయిపోవచ్చు. అండ్ హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్ ఉంది లోనావాలాకి. సో ఇది ట్రాన్స్పోర్టేషను. కొంతమంది ఏంటంటే హైదరాబాద్ నుంచి దగ్గరే కదా అని చెప్పేసి ఓన్ వెహికల్స్లో వెళ్తారు. ఈ విజువల్స్ చూడండి, ఆఫ్టర్నూన్ టైం కూడా మీకు చాలా ఫాగ్ ఉంటుంది అండ్ కంటిన్యూస్గా మీకు వర్షం పడుతూ ఉంటుంది జూలై ఆగస్ట్ మంత్లో అయితే. అండ్ పార్కింగ్ దగ్గర కూడా చాలా ఇబ్బంది అనమాట. సో నా సజెషన్ అయితే ఓన్ వెహికల్స్లో వెళ్ళకండి. అక్కడ మనకేంటంటే క్యాబ్స్ ఉంటాయి, వాళ్ళు 6 అవర్స్ అని చెప్పేసి 8 అవర్స్ అని చెప్పేసి ప్యాకేజెస్ ఆఫర్ చేస్తారు. ఈ ప్లేసెస్ మీకు చూపించుకొని వస్తామని చెప్పేసి. ఇన్ కేస్ వాళ్ళు చెప్పిన టైం కన్నా కూడా ఒకవేళ ఎక్స్ట్రా అయితే అవర్లీ 200 అలా ఛార్జ్ చేస్తారనమాట. నాకు తెలిసి మీకు పర్ డే ఏంటంటే 2500 ఉంటే సరిపోతుంది, హ్యాపీగా ఆ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో నా సజెషను లోకల్ క్యాబ్ మాట్లాడుకోండి ఆ 3 డేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, అది బెస్ట్ మీరు ఓన్ వెహికల్లో వెళ్ళడం కన్నా కూడా. నెక్స్ట్, అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. లోనావాలాలో వీకెండ్ అయితే చాలా డిమాండ్ హోటల్స్కి. ముంబై నుంచి, పూణే నుంచి, హైదరాబాద్ నుంచి చాలామంది టూరిస్టులు వెళ్తారు. అందుకు చాలా ఎక్కువ ఉంటాయి ప్రైజెస్. అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. మీకు బేసిక్ రూమ్ కావాలన్నా కూడా 2000 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. కపుల్తో కాస్త ఫెసిలిటీస్ ఉండే రూమ్ అయితే 3000 పడుతుంది అనమాట. నేనైతే ఒక హోమ్ స్టే బుక్ చేసుకున్నా, హాల్, కిచెన్ అన్నీ ఉన్నాయి, బాల్కనీ కూడా అంతా బాగానే ఉంది. ఆ సరౌండింగ్స్ అంతా కూడా నాకు 2 డేస్కి 4-5 మెంబర్స్ ఉండొచ్చు, మేము 3 ఉన్నాము. 7200 పడింది. ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు అది బాగా అనిపిస్తే పింగ్ చేయండి, వాళ్ళ కాంటాక్ట్ ఇస్తా. ఇక్కడ ఎందుకు ఇవ్వనంటే ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. ఇక్కడ ఇచ్చాను అనుకోండి, కొంతమంది ప్రమోషనల్ వీడియో అనుకుంటారు. మీకు ఇష్టం వచ్చిన హోటల్ అయితే రివ్యూస్ చూసి బుక్ చేసుకోండి. అది అకామిడేషన్ గురించి అయితే. ఇప్పుడు ప్లేసెస్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి 1 by 1 మాట్లాడుకుందాం. ఇందాక చెప్పినట్టు మీకు లోకల్ క్యాబ్స్ ఏంటంటే 6 అవర్స్ 8 అవర్స్ అని చెప్పేసి ప్యాకేజెస్ ఆఫర్ చేస్తారు. ఒక ఆర్డర్లో కొన్ని ప్లేసెస్ అయితే చూపించుకొని వస్తారు. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే ట్రిప్ అంతా కూడా వాళ్ళ ఫ్లెక్సిబుల్గా డిజైన్ చేసి ఉంటారు. అలా కాకుండా నేను చెప్పిన ఆర్డర్లో ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏంటంటే ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామనే ఫీల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ కొన్ని ప్లేసెస్కి అయితే వాళ్ళు ప్యాకేజ్లో కవర్ చేయరు. అందుకే నేను చెప్పినట్టే ముందే వాళ్ళతో చెప్పి మాట్లాడుకోండి. వాళ్ళు ప్రైస్ అయితే చెప్తారు, కాస్త ఎక్కువ అవుతుంది, బట్ వర్త్ అనమాట. అంత దూరం వెళ్ళి
మనం ఒక 500కో 1000కో ఒక కృతి పడితే మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే మిస్ అయ్యి వస్తాము. సో అదేంటి అని చెప్పేసి ఇప్పుడు క్లియర్గా 1 by 1 మాట్లాడుకుందాం. మీరు లూనావాలా రీచ్ అయ్యి హోటల్ తీసుకొని రిలాక్స్ అయ్యేసరికి ఒక 12 అలా అయింది అనుకుందాం. ఆ తర్వాత ఏంటంటే మనం క్యాబ్ తీసుకొని ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పావనా లేక్ అనమాట. మార్నింగ్ టైంలో అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది, ఈవినింగ్ చాలా ఎక్కువ ఉంటారు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ ప్లేస్ దగ్గరే వెళ్ళిపోండి. చూసారు కదా, నేను జూలై మంత్లో వెళ్ళాను, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వర్షంలో ఈ లేక్ విజువల్స్. వాటర్ కూడా ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ బోటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, స్పీడ్ బోట్ చాలా బాగుంటుంది. దానికన్నా కూడా జెట్ స్కీ రైడ్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటైతే ట్రై చేయండి. అలా మనం పావనా లేక్ చూసుకొని అక్కడి నుంచి ఏంటంటే లోహగఢ్ ఫోర్ట్కి వెళ్తాము. ఈ లోహగఢ్ ఫోర్ట్ దగ్గర చాలా క్రౌడ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ టైము, బట్ మనకు వేరే ఆప్షన్ లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా స్టెప్స్ ఎక్కాలి, ఒక 300 స్టెప్స్ ఏమో ఉంటాయి ఈ ఫోర్ట్ పైకి వెళ్ళడానికి. ఫ్యామిలీతో వెళ్ళడం సేఫేనా అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు మరీ అబోవ్ 60+ అయితే ఎక్కడానికి ఇబ్బంది ఏమో, పిల్లలు ఉన్నా కూడా ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. వర్షాకాలంలో చాలా బాగుంటాయి. ఈ నీళ్లు చూసి జారి పడతామేమో అని చెప్పి అనుకోకండి, మనం కాస్త కేర్ఫుల్గా వెళ్తే చాలా బాగుంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మొత్తం గ్రీనరీగా కొన్ని టెంపుల్స్ ఉంటాయి, కొన్నేం కాదు ఒకటే, ఒక దర్గా ఉంటుంది, ఇలా వాటర్ బాడీస్ అన్నీ కూడా. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనమాట జూలై ఆగస్ట్లో. అందుకు లూనావాలా బెస్ట్ అంటారు. అలా లోహగఢ్ ఫోర్ట్ చూసుకొని మీరు కిందకి దిగేసరికి నాకు తెలిసి 5:30 అలా అయిపోతుంది. ఆ తర్వాత నేరుగా రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయిపోండి. ఆల్రెడీ మీరు జర్నీ చేసి వచ్చారు కాబట్టి అంతకన్నా అయితే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేరు. అది డే 1 గురించి. డే 2 ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవండి, ఎస్పెషల్లీ వీకెండ్స్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. అట్ ఎనీ కాస్ట్ 8 కల్లా క్యాబ్లో స్టార్ట్ అయిపోండి. బ్రేక్ఫాస్ట్ గురించి ఇలా టైం వేస్ట్ చేసుకోకండి, దారిలో ఏదో ఒకటైతే తినేయండి. సో ఫస్ట్ ఏంటంటే లూనావాలా లేక్ చూడండి, మనకి టౌన్ బయట ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళంగానే వచ్చేస్తుంది. సో లేక్ రోడ్డు మీద నుంచే, పెద్ద లేక్ దగ్గరికి వెళ్ళేది ఏమి ఉండదు, బట్ రోడ్ నుంచి విజువల్స్ బాగుంటాయి. సో అలా లూనావాలా లేక్ చూసుకొని తర్వాత ఏంటంటే మనకి దారిలో బుషి డ్యామ్, టైగర్ పాయింట్ ఇవి వస్తాయి. అవేమీ కాకుండా డైరెక్ట్ కొరైగఢ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇదైతే ప్యాకేజ్లో వాళ్ళు తీసుకెళ్లరు, బట్ ఈ ఫోర్ట్ చాలా బాగుంటుంది. ఈ కొరైగఢ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ఇది కూడా మీరు పిల్లలతో వెళ్ళొచ్చు. నేను వెళ్ళినప్పుడు చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు, చూడండి విజువల్స్. ఈ ఫోర్ట్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టెప్స్ మీద చూడండి వాటర్. మీరు మంచి వర్షం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడైతే ఇలా నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట స్టెప్స్ మీద, వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగుంటుంది. జూలై ఆగస్ట్లో ఇటువంటి విజువల్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇలా మనం కాస్త పైకి వెళ్ళిన తర్వాత మతిపోయే విజువల్స్ ఉంటాయి, ఫుల్ గ్రీనరీ. ఇక్కడ కూడా చిన్న లేక్స్ లాంటివి ఉంటాయి, ఆ గాలి కానీ చాలా బాగుంటాయి విజువల్స్ అంతా కూడా. అలా కొరైగఢ్ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేసుకొని మనం దిగేసరికి ఆల్మోస్ట్ ఒక ఆఫ్టర్నూన్ 2 అలా అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే రిటర్న్లో బుషి డ్యామ్కి వెళ్ళండి. మీరు బుషి డ్యామ్ కన్నా ముందు ఏంటంటే టైగర్ పాయింట్ వస్తుంది. మీరు ఆగస్టు, జూలై ఈ టైంలో వెళ్తే టైగర్ పాయింట్ దగ్గర అసలు దిగకండి, ఆ ఫాగ్ వల్ల ఏమీ మీకు విజువల్స్ కనిపించవు. మీరు దిగి క్యాబ్ పార్క్ చేసి పార్కింగ్ దగ్గర అదంతా టైం వేస్ట్. డైరెక్ట్ బుషి డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోండి. బుషి డ్యామ్ దగ్గర మాత్రం చూసారు కదా ఆ క్రౌడ్ కానీ. లూనావాలాలో టాప్ 1 ప్లేస్ ఏంటంటే ఇదే అనమాట, ఎవ్వరు మిస్ చేయరు. చాలా కేర్ఫుల్గా స్టెప్స్ వేయాలి, వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది, బట్ ఎంజాయ్ చేయవచ్చు. ఇంతమంది ఉన్నారంటే మీరు ఫ్యామిలీతో కూడా వెళ్ళి కేర్ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సో అది బుషి డ్యామ్ చూసుకొని రిటర్న్ మళ్ళీ మనం టౌన్కి వచ్చేసరికి 6 అలా అవుతుంది. టౌన్లో ఏంటంటే వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ స్టాచ్యూస్ లాంటివి ఉంటాయన్నమాట. ఓపిక ఉంటే చూడండి, లేదనుకుంటే టౌన్లో ఏదన్నా డిన్నర్ అలా చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వండి. అది డే 2 గురించి. డే 3 కూడా సేమ్, మార్నింగ్ లేచి ఎట్ ఎనీ కాస్ట్ 8 కల్లా స్టార్ట్ అయిపోండి. ఫస్ట్ కండాలా వ్యూ పాయింట్కి వెళ్ళండి. ఇదేంటంటే రోడ్డు పైన నుంచి మధ్యలో ఒక కొండ ఉంటూ కింద ఒక హైవే, పైన ఒక హైవే, చాలా బాగుంటాయి విజువల్స్. ఆ పాయింట్ కన్నా ముందు మీకు ఏంటంటే ఖండాలా లేక్ అని, రాచమాచి వ్యూ పాయింట్ సంథింగ్ ఏదో ఉన్నాయి, చాలా చెప్తారు. అవేం కూడా చూడకండి, టైం వేస్ట్ అనమాట. ఓన్లీ ఆ ఖండాలా వ్యూ పాయింట్ చూసుకొని అక్కడి నుంచి ఏంటంటే బజా కేవ్స్కి వెళ్ళిపోండి. మీకు 2 కేవ్స్ ఉన్నాయి, బజా కేవ్స్, కార్లా కేవ్స్. ఆల్మోస్ట్ 2 సేమ్ ఉంటాయని చెప్పేసి విన్నాను. కాకపోతే బజా కేవ్సే ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే మనకి బజా కేవ్స్ ముందే వాటర్ ఫాల్స్ ఉంటుంది, బజా వాటర్ ఫాల్ అని చెప్పేసి. చూస్తున్నారు కదా, దీనికి ట్రెక్కింగ్ కూడా అవసరం లేదు, రోడ్డు మీదే ఉంటుంది వాటర్ ఫాల్స్. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్, పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. అలా ఈ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసుకొని పక్కనే ఉన్న బజా కేవ్స్కి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళండి. ఇక్కడ కూడా మీరైతే స్టెప్స్ ఎక్కాలి.
స్టెప్స్ అయితే కాస్త ఎక్కువే ఉన్నాయి. అంటే మోర్ దాన్ 40-45 ఇయర్స్ వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారేమో. ఆ ఏజ్ కన్నా తక్కువ వాళ్ళు అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనకి మధ్యలో ఇటువంటి వాటర్ ఫాల్స్, ఈ గ్రీనరీ విజువల్స్ చూసుకుంటా ఏం పెద్ద కష్టం కాదు. అలా వెళ్ళిన తర్వాత ఈ బజా కేవ్స్ కూడా చాలా పెద్దదనమాట. హిస్టారికల్ ప్లేస్ అని చెప్పవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ఆర్కిటెక్చర్. ఆ రోజుల్లోనే ఎలా చేశారని చెప్పేసి షాక్కి ఫీల్ అయ్యా. అండ్ బజా కేవ్స్ లోపల కూడా మనకి వాటర్ ఫాల్ ఉంటుంది, చూస్తున్నారు కదా. అలా ఇదంతా కూడా మీరు ఆఫ్టర్నూన్ దాకా ఎక్స్ప్లోర్ చేసుకొని ఆ తర్వాత లూనావాలా టౌన్కి వెళ్ళి లంచ్ చేసుకోండి. అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్కి రిటర్న్ ట్రైన్స్ ఆఫ్టర్నూన్ 3 నుంచే ఉంటాయి. హైదరాబాద్ నుంచి అరౌండ్ 4:30 ఉందేమో. అలా మీ ప్లేసెస్కి అయితే రిటర్న్ అయిపోండి. హ్యాపీగా ఒక 3 days ఎక్స్ప్లోర్ చేసుకొని. బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే మీకు ఎటువంటి ప్యాకేజెస్ అవసరం లేదు. నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే హోటల్స్ కూడా మీకు booking.com, Airbnb వీటన్నిటిలో చాలా ఉంటాయి. రేటింగ్స్ చూసి కాస్త టైం స్పెండ్ చేస్తే మీ ఓన్గా బుక్ చేసుకోవచ్చు, మంచిది. అండ్ బడ్జెట్ చెప్పాను కదా, ఒక 2 మెంబర్స్కి ఇంక్లూడింగ్ కిడ్ మీకు ఒక 25,000 ఉంటే ఏసీ థర్డ్ టైర్లో వెళ్ళి హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసుకొని రావచ్చు. నేను చెప్పిన ప్లేసెస్ ఇంక్లూడింగ్ హోటల్ కానీ బడ్జెట్ కానీ. కొంతమందికి ఇంకో 5,000 పెరగవచ్చు, ఇంకొంతమంది ఇంకో 5,000 తగ్గించుకోవచ్చు, మీరు ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి. అది బడ్జెట్ అనమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే లూనావాలా అనగానే చెక్కీస్ ఫేమస్ అంటారు. వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్ కానీ వీళ్ళంతా మీకు అక్కడ చాలా షాప్స్ ఉంటాయి హైవే మీద, టౌన్లో కూడా. తీసుకుని వెళ్ళి ఇక్కడ ఫేమస్ అని చెప్పి అంటారు. అసలు వేస్ట్ అవి. ఒకప్పుడు బాగుండేవేమో, ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. నేను వెళ్ళి టైం వేస్ట్ చేశాను. అలాంటి పత్యాపారాలు అయితే ఏం పెట్టుకోకండి. షాపింగ్ అంతా కూడా వేస్ట్. మన హైదరాబాదు లేదంటే లోకల్ ప్లేసెస్లో కూడా మంచి మంచి చెక్కీస్ అయితే దొరుకుతాయి. సో అది లూనావాలా గురించి. ఐ హోప్ నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి ప్యాకేజెస్ అయితే అవసరం ఉండదు. నాకు తెలిసి మీరు ఇన్ఫర్మేషన్ ఫాలో అయితే. ఇన్ కేస్ స్టిల్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, టెక్స్ట్ చేయండి. అండ్ వీడియోని మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.